హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. వెల్కమ్ టు పవన్ ట్యూటోరియల్. వెల్కమ్ టు ది సెషన్. సో ఈరోజు వచ్చేసి మనము వివిధ ఎగ్జామ్స్లోన జీకేలను కొన్ని పాయింట్ పర్టికులర్గా అడుగుతుంటాడు. మనం వాటిని ఏవేవి అడుగుతున్నాడు కొన్ని బేసిక్స్ తీసేసుకొని వాటిలో రీసెంట్గా కానీ ఇంతకుముందు కానీ త్వరగా అడిగినటువంటి ప్రశ్నలు ఒకసారి డిస్కస్ చేద్దాం. కొన్ని పాయింట్స్ని డిపార్ట్మెంటల్ టెస్ట్ తీసేసుకున్నా, కానిస్టేబుల్ తీసుకున్నా, ఆర్ఆర్బీ తీసేసుకున్నా, డిపార్ట్మెంట్లో సిడిఎస్ టు ఎంటీఎస్ కానీ, పోస్ట్ మ్యాన్ కానీ, పిఎక్ కానీ వివిధ ఎగ్జామ్స్ కానీ కూడా ఇవి ఉపయోగపడతాయి. సో మనం కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతే ఇప్పుడు హిస్టరీలో గవర్నర్ జనరల్స్ అని ఒక టాపిక్ ఉంటుంది. ఏదో ఒక విధంగా అడుగుతుంది. ఐఎన్సీ కానీ, గవర్నర్ జనరల్స్ కానీ, సంఘటనలు కానీ అడుగుతున్నాడు. సో డిస్కస్ చేస్తే జీకే ఓరియంటెడ్లోన బెంగాల్ అనే ప్రాంతం, మొదటి బెంగాల్ గవర్నర్ ఎవరు, లేదా బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరు, లేదా మొదటి వైస్రాయ్ ఎవరు, చివరి వైస్రాయ్ ఎవరు, భారతీయ వైస్రాయ్ ఎవరు, ఈ విధంగా అడుగుతాడు మన క్వశ్చన్లు. సో దీంట్లో తీసేసుకుంటే మనకు మొదటి బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరు, డ్రేక్ అనే వ్యక్తి. చివరి బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరు, వారన్ హేస్టింగ్ అనే వ్యక్తి. సో వాళ్ళ సంస్కరణలు సబ్జెక్టులు వస్తాయి. రెగ్యులేటింగ్ చట్టం ద్వారా అయినాడు, సుప్రీంకోర్టుని ఇంట్రడ్యూస్ చేశాడు, తర్వాత కొన్ని పద్ధతులు అవలంబించినాడు అని చెప్పేసి కళాశాలలు స్థాపించడం కానీ ఆ వివిధ పద్ధతులు సబ్జెక్టులు వస్తాయి. జీకే ఓరియంటెడ్. సో చివరి బెంగాల్ గవర్నర్ ఎవరు, వారన్ హేస్టింగ్. ఈయన ఎవరైతే ఉన్నాడో ఈయన మొదటి బెంగాల్ గవర్నర్ జనరల్ ఈయన వస్తాడు. ఏ చట్టం ప్రకారం? 1772 రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం. ఎవరు? వారన్ హేస్టింగ్. సో మొదటి బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరంటే వారన్ హేస్టింగ్. తర్వాత చివరి బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరు? విలియం బెంటింగ్. ఈ మధ్యలో కార్న్వాలిస్, సర్జన్ సోరు, లార్డ్ ఎవరెస్ట్ వీళ్ళంతా వస్తారు మధ్యలో. మనకి చివరి బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరు? విలియం బెంటింగ్. చెప్పాను కదా, చివరి గవర్నర్ జనరల్ ఎవరు ఉంటారు ఆయన మళ్ళీ ఇక్కడ మొదటికి వచ్చేస్తాం మనం. సో ఈయనే మనకు మొదటికి వచ్చేస్తుంది. ఇప్పుడు ఈయన 1772లో అపాయింట్మెంట్ అవుతాడు. సో ఈయన ఇక్కడికి వచ్చేస్తాడు. ఈయన 1828 నుంచి 1835 వరకు ఉంటాడు. 33లో ఈ చట్టం చేస్తారు. 1833 చార్టర్ చట్టం. ఈ చట్టం ప్రకారము చివరి బెంగాల్ గవర్నర్ జనరల్ విలియం బెంటింగ్. ఈయన మొదటికి వచ్చేస్తాడు. సో బ్రిటిష్ ఇండియా గవర్నర్ జనరల్ ఎవరు? మొదటి బ్రిటిష్ ఇండియా గవర్నర్ జనరల్ ఈయనే వస్తాడు. ఏ చట్టం ప్రకారం? 1833 చట్టం ప్రకారం. సో విలియం బెంటింగ్ 1835లో వెళ్ళిపోతాడు. ఈయన తర్వాత మిగతా వాళ్ళు ఎలెన్ బరో, హార్డించు వీళ్ళంతా వచ్చేస్తారు. మరి చివరి బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరు? లార్డ్ కానింగ్ అండి. వాళ్ళు 1850 తర్వాత 2 years వర్క్ చేసి తర్వాత వైస్రాయ్గా వస్తుంది. సో కానింగ్. నెక్స్ట్ చివరి బెంగాల్ బ్రిటిష్ ఇండియా గవర్నర్ జనరల్ లార్డ్ కానింగ్. మళ్ళీ మొదటి వైస్రాయ్ ఎవరు? తర్వాత సిస్టమ్ ఎవరు వస్తుందంటే మనకు వైస్రాయ్. సో వీళ్ళంతా ఎవరో కాదు, ఈ బెంగాల్ గవర్నర్ జనరల్ కానీ, బ్రిటిష్ ఇండియా గవర్నర్ జనరల్, వైస్రాయ్ అంతా ఇప్పుడున్నటువంటి గవర్నర్స్, రాష్ట్రపతి ఉన్నారు కదా, అప్పుడు వీళ్ళు ఈ విధంగా వ్యవహరించేవాళ్ళు బ్రిటిష్ ఇండియా కాలంలో. సో ఈయన మనకు ఇక్కడికి వచ్చేస్తాడు. మొదటి వైస్రాయ్ లార్డ్ కానింగ్. ఏ చట్టం ప్రకారం? 1858 చట్టం ప్రకారం. మరి చివరి వైస్రాయ్ ఎవరు? లార్డ్ మౌంట్ బాటన్ అనే వ్యక్తి చివరి వైస్రాయ్. సో ఇక్కడ తీసేసుకుంటే బ్రిటిష్ వ్యక్తి, ఇంగ్లాండ్ వ్యక్తి చివరి వైస్రాయ్ ఈయన. స్వతంత్ర భారతదేశానికి తొలి వైస్రాయ్ ఎవరినైనా అంటే స్వతంత్రం వచ్చే టైంలో కూడా ఈయనే ఉంటాడు. మౌంట్ బాటన్ కదా, మౌంట్ బాటన్ ప్రణాళిక, డిక్కీ ప్రణాళిక అంటాం. అప్పుడు మనకి చట్టాన్ని రూపొందించింది ఈయనే, బ్రిటిష్ ఇండియా వ్యక్తి. స్వాతంత్రం సమయంలో కూడా ఈయనే ఉన్నాడు. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈయనే ఉన్నాడు. తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత ఈయన తర్వాత ఎవరైనా నియమిపోబడినారు. ఎవరంటే ఇండియా వ్యక్తి. ఎవరంటే ఆయన సి రాజగోపాలాచారి, సిఆర్ఆర్.
సో స్వతంత్ర భారతదేశ మొదటి మరియు చివరి వైస్రాయ్ అతను ఎవరు భారతీయుడు ఎవరంటే సి రాజగోపాల్ భారతీయుడు అయితే. సో మొదటి బెంగాల్ గవర్నర్ డ్రేక్ 1756లో నియమితులవుతాడండి 58 వరకు. తర్వాత రాబర్ట్ క్లైవ్ వస్తాడు. క్లైవ్ తర్వాత మనకు వారన్ సెట్టర్స్ వస్తారు. సో మనకు అవ్వలో ఎద్దు డ్రేక్, చివరి బెంగాల్ గవర్నర్ వారన్ హేస్టింగ్. మొదటి బెంగాల్ గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్ ఇక్కడ వస్తాడు. చివరి వాడు విలియం బెంటింగ్. మొదటి బ్రిటిష్ ఇండియా గవర్నర్ జనరల్ విలియం బెంటింగ్. భారతదేశంలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టింది విలియం బెంటింగ్. భారతదేశంలో సతీ సాగున నిషేధాన్ని చట్టం తీసుకొచ్చింది విలియం బెంటింగ్. సో లాస్ట్ లార్డ్ కాన్, ఈయన కంటే ముందు లార్డ్ డల్హౌసీ. భారతదేశంలో వితంతు పునర్వివాహ చట్టం తీసుకొచ్చింది లార్డ్ డల్హౌసీ. భారతదేశంలో రైల్వే పితామహుడు డల్హౌసీ. భారతదేశంలో డైమండ్ హార్బర్ నుంచి మనకు టెలిగ్రాఫ్ లైన్ వేస్తారు కదా కలకత్తా టు డైమండ్ హార్బర్ డల్హౌసీ వ్యక్తి. సో ఈయన తర్వాత ఈయన తొలి వైస్రాయ్ లార్డ్ కాన్, చివరి వైస్రాయ్ మౌంట్ బాటన్. ఎవరు బ్రిటిష్ వాళ్ళు. ఇండియా వాళ్ళు అయితే మన వాళ్ళు రాజగోపాల్ ఒకే ఒక వ్యక్తి పనిచేశాడు. ఇది మనకు గవర్నర్ జనరల్స్లో. తర్వాత భారతదేశంలో అతిపెద్ద నది ఇది గంగా నది. గంగా నది గంగా నదికి ఇతర పేర్లు ఇవి జాహ్ నది. గంగా నదిని బంగ్లాదేశ్లో ఏం చేస్తారు పద్మా నది అని పిలుస్తారు. ప్రాజెక్టు తీసుకుంటే భారతదేశంలో అతిపెద్ద ప్రాజెక్ట్ ఏది బాక్రానంగల్. బాక్రానంగల్ భారతదేశంలో రెండవ ఎత్తైన ప్రాజెక్టు కూడా ఇదే. అదే మొదటి ఎత్తైనది అయితే ఇక్కడ తెహ్రీ డ్యామ్ వస్తుంది. తెహ్రీ డ్యామ్. భారతదేశ తొలి ప్రధాని ఎవరు నెహ్రూ. భారతదేశం అత్యధిక కాలం ప్రధానిగా వ్యవహరించిన వ్యక్తి ఎవరు నెహ్రూ. భారతదేశంలో తొలి కాంగ్రెసేతర ప్రధాని ఎవరు మొరార్జీ దేశాయ్. తొలి కాంగ్రెసేతర ప్రధాని. అత్యధిక కాలం పనిచేసినటువంటి కాంగ్రెసేతర ప్రధాని ఎవరు ఇప్పుడున్నటువంటి మోడీ, నరేంద్ర మోడీ 4వ వ్యక్తి. ఓవరాల్గా అత్యధిక కాలం పనిచేసింది 4వ వ్యక్తి. కాంగ్రెసేతర ప్రధాని ఎక్కువ కాలం పనిచేసింది మోడీ. సో లేటెస్ట్ కాబట్టి ఇది అడిగే అవకాశం. తర్వాత భారతదేశ తొలి మహిళా ప్రధాని ఎవరు ఇందిరాగాంధీ. భారతదేశ తొలి మహిళా ముఖ్యమంత్రి ఎవరు సుచేత కృపాలని ఉత్తరప్రదేశ్కి సంబంధించి యూపీ. భారతదేశ తొలి గవర్నర్ ఎవరు సరోజినీ నాయుడు. తర్వాత భారతదేశ తొలి రాష్ట్రపతి ఎవరు రాజేంద్ర ప్రసాద్. భారతరత్న పొందినటువంటి తొలి ప్రధాని ఎవరు నెహ్రూనే. భారతరత్న పొందినటువంటి మహిళ ఎవరు ఇందిరాగాంధీ. తర్వాత మరణానంతరం భారతరత్న పొందింది లాల్ బహదూర్ శాస్త్రి. భారతరత్న పొందిన విదేశీయుడు ఎవరు ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్. సో భారతదేశ తొలి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్. భారతరత్న పొందినటువంటి తొలి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్. ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి రాష్ట్రపతి ఎవరు నీలం సంజీవరెడ్డి. నీలం సంజీవరెడ్డి ఏకగ్రీవంగా. ప్రజెంట్ రాష్ట్రపతి ఎవరు రామ్నాథ్ కోవింద్. ఓటు హక్కు వినియోగించినటువంటి రాష్ట్రపతి ఎవరు కేఆర్ నారాయణ్. అత్యధిక మెజారిటీ గెలిచింది కూడా కేఆర్ నారాయణ్. అత్యధిక మెజారిటీ కూడా ఇది. తొలి ముస్లిం రాష్ట్రపతి ఎవరు జాకీర్ హుస్సేన్. జాకీర్ హుస్సేన్. తొలిసారిగా తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించినటువంటి రాష్ట్రపతి ఎవరు వరాహగిరి వివి గిరి. వరాహగిరి వెంకటగిరి. వరాహ వెంకటగిరి వివి గిరి. ఇట్లా డిఫరెంట్గా రాష్ట్రపతి గురించి అడుగుతారు మనకు. సుప్రీంకోర్టు గురించి అడిగితే 1774వ సంవత్సరంలోన కలకత్తాలోన వారన్ హేస్టింగ్ తొలి సుప్రీంకోర్టుని ఏర్పాటు చేశాడు. తొలి సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎవరు ప్రధాన న్యాయమూర్తి ఎలిజా ఇంపే. సర్ ఎలిజా ఇంపే. సర్ ఎలిజా ఇంపే. ఇప్పుడు 1774లో చూడండి ఇది వేరు. తర్వాత 1935లోన ఫెడరల్ కోర్ట్ అనేది ఏర్పాటు చేశారు. 1935లోన మనకు ఫెడరల్ కోర్ట్ అనేది ఏర్పాటు చేసినారు 1935లోన. మరి ఆ ఫెడరల్ కోర్టుకి ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించినటువంటి వ్యక్తి ఎవరు మార్క్వెస్ గ్వేయర్. మార్క్వెస్ గ్వేయర్. మార్క్వెస్ గ్వేయర్. ఇది ఎప్పుడు ప్రిఫరెన్స్ ఇవ్వలేదు ఎగ్జామ్లో. స్వాతంత్రానికి ముందు సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి కలకత్తాలో ఏర్పాటు చేసినటువంటి సుప్రీంకోర్టుకి అని అడిగాడు ఎలిజా ఇంపే. మరి స్వతంత్ర భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత సుప్రీంకోర్టుకి న్యాయమూర్తి ఎవరు హెచ్జే కానియా. హెచ్జే కానియా.
హెచ్జే కానియా. ఇంకా మనకు ఈ న్యాయమూర్తులను తొలి మహిళా న్యాయమూర్తి ఎవరు దీనికి? సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తి ఎవరు ఎన్నికైంది? ఫాతిమాబి. హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి ఎవరు? లీలా సేత్. హర్యానా కండి. హైకోర్టు న్యాయమూర్తి గారు ప్రధాన న్యాయమూర్తి గారు. తొలి హైకోర్టు న్యాయమూర్తి ఎవరు? అన్నా చాందీ. భారతదేశంలో తొలి మహిళా పట్టభద్రురాలు ఎవరు? కాదంబిని గంగూలీ. తర్వాత ఐఎన్సీకి అధ్యక్షత వహించినటువంటి తొలి మహిళ ఎవరు? అనీ బీసెంట్. తొలి భారతీయ మహిళ ఎవరు? ఏఎన్సీకి అధ్యక్షత వహించిన తొలి భారతీయ మహిళ ఎవరు? సరోజినీ నాయుడు. ఒకవేళ క్రీడల్లోకి వచ్చేస్తే మన భారతదేశ క్రీడ ఏది అని అడుగుతాడు. మన భారతదేశ క్రీడ ఏది? అందరికీ తెలిసింది. ఏది? హాకీ. ప్రీవియస్గా అడిగినట్టు. సరే, బంగ్లాదేశ్ యొక్క క్రీడ ఏది? కబడ్డీ. తర్వాత హాకీ దేనికి వస్తుంది? ఇండియాకి మరియు పాకిస్తాన్కి. ఇండియా పాకిస్తాన్ అన్నింటి కూడా అదే. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంకా సో మెనీ దేశాలకి క్రికెట్ అనేది వాళ్ళ జాతీయ క్రీడ. అమెరికా తీసేసుకున్నాం అనుకో, బేస్బాల్ వాళ్ళకు. బేస్బాల్. స్పెయిన్ తీసుకున్నాం అనుకో, బుల్ ఫైట్. స్పెయిన్ బుల్ అంటాం ఎవరిని? రఫేల్ నాదల్. స్పెయిన్ యొక్క జాతీయ క్రీడ ఏదండి మనకు? బుల్ ఫైట్. కెనడాకి తీసుకున్నాం అనుకో, లాక్రోస్ అంటే హాకీ. మంచు మీద ఆడేటువంటి హాకీని లాక్రోస్ అంటారు. 12 మంది ఆడతారు. ఇలా వివిధ దేశాలకు సంబంధించి క్రీడలు అడుగుతున్నాం. జపాన్కి తీసేసుకున్నాం అనుకో, జూడో. జపాన్కి తీసేసుకుంటే జూడో క్రీడ. ఇట్లా ఒక్కో దేశానికి సంబంధించి ఒక క్రీడ ఉంటుంది. నెక్స్ట్, ఏ క్రీడలు ఎంతమంది అని అడగొచ్చు ఒక్కసారి. క్రికెట్ కానీ, ఫుట్బాల్ కానీ, మనకు హాకీ. క్రికెట్, ఫుట్బాల్, హాకీ. ఎంతమంది ప్లేయర్స్ ఉంటారు? 11 మంది ప్లేయర్స్ ఉంటారు. క్రికెట్ తీసుకున్నా, ఫుట్బాల్ తీసుకున్నా, హాకీ తీసుకున్నా. ఒకవేళ వాలీబాల్ ఆడడం అనుకో, 6 మంది ఉంటారు వాలీబాల్. బాస్కెట్బాల్ తీసుకున్నాం అనుకో, 5 మంది ఉంటారు బాస్కెట్బాల్లో. ఒకవేళ బేస్బాల్ తీసుకున్నాం అనుకో, బేస్బాల్లోనూ 7 మంది ఉంటారు బేస్బాల్లో. అదే బాస్కెట్బాల్ 5 మంది. నెక్స్ట్ మనం లాక్రోస్ తీసుకున్నాం అనుకో, 12 మంది ఉంటారు లాక్రోస్లో. అత్యధికంగా రగ్బీ 15 మంది ఉంటారు రగ్బీ. టేబుల్ టెన్నిస్ మనకు ఆడతారు కదండి, బ్యాడ్మింటన్. సింగిల్స్ అయితే ఒకరు, డబుల్స్ అయితే ఇద్దరు. దేనికి? టెన్నిస్కి, దానికి. సో ఇది మనకు క్రీడలోకి వెళ్ళి తీసుకుంటాం. ఒకవేళ క్రీడలు కప్పు ఆడుతాడు ఒక్కసారి. రంజీ ట్రోఫీ దేనికి సంబంధించింది అంటాడు. రంజీ ట్రోఫీ దేనికి సంబంధించింది? క్రికెట్. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ దేనికి సంబంధించింది అంటాడు? క్రికెట్కి సంబంధించింది. అజ్రాహాన్ షా కప్పు దేనికి సంబంధించింది అంటాడు? హాకీ. డ్యూరాండ్ కప్పు దేనికి సంబంధించింది అంటాడు? డ్యూరాండ్ రేఖ ఏ దేశం మధ్యలో ఉన్నది? భారత్కి పాకిస్తాన్కి ఉంటుంది. సరే, భారత్కి ఆఫ్ఘనిస్తాన్కి. సో డ్యూరాండ్ కప్ ఇది ఫుట్బాల్కి సంబంధించింది. డ్యూరాండ్ ఇలా కప్పులు ఇస్తారు ఒక్కోసారి. రైడర్ కప్పు దేనికి సంబంధించింది అంటే ఒక్కోసారి గోల్ఫ్కి సంబంధించింది. ఒక్కోసారి పదాలు ఆడతాడు. క్యాచ్, కాటన్ బౌల్డ్, వికెట్, స్క్వేర్ లెగ్, మిడ్ వికెట్, ఎల్బిడబ్ల్యూ. ఏ క్రీడకి సంబంధించింది? క్రికెట్కి సంబంధించింది. సర్వీస్ బ్రేక్ దేనికి సంబంధించింది? ఫస్ట్ హ్యాండ్, సెకండ్ హ్యాండ్ సర్వీస్ బ్రేక్ టెన్నిస్కి సంబంధించింది. రైడర్ వెళ్తాడు మనకి, దేంట్లో? కబడ్డీలో వెళ్తాడు. రైడర్ దేనికి సంబంధించింది అంటాడు? కబడ్డీకి సంబంధించింది. చెక్మెట్ లేదా చెక్ అంటాం, దీంట్లో చెస్లో అంటాం దాన్ని. స్విమ్మింగ్లో బ్యాక్ స్ట్రోక్, వెనక్కి వేయడం, బ్యాక్ స్ట్రోక్ దేనికి సంబంధించింది అని అడుగుతాడు?
స్విమ్మింగ్ సంబంధించింది బ్యాక్ స్ట్రోక్. సో ఇలాగా కొన్ని క్రీడలు ఇచ్చేసి దానికి సంబంధించిన వర్డ్స్ కూడా ఇచ్చేస్తారు మనం. పోలోకి సంబంధించి కానీ ఇలాగ, ఫుట్బాల్కి సంబంధించి గోల్ కీపర్ ఫుట్బాల్, హ్యాండ్బాల్కి కీపరు, తర్వాత ఫ్రీ హిట్, తర్వాత స్ట్రైకింగ్, ఇలా ఈ కొన్ని క్రీడలకు సంబంధించి అడగవచ్చు మనం. సో ఇవి మొత్తం మనకి ఇంపార్టెంట్ అనమాట. భారతదేశంలో అత్యధిక నేలలు ఏవి అంటాడు? నల్లరేగడి నేలలు. నల్లరేగడి నేలలు భారతదేశంలో అత్యధిక నేలలు. సెకండ్ ప్లేస్ అనేది ఎర్ర నేలలు. భారతదేశంలో అత్యధిక అటవీ విస్తీర్ణం ఎక్కడుంది అంటాడు? మధ్యప్రదేశ్లో అత్యధిక అటవీ విస్తీర్ణం. తక్కువ ఎక్కడ అంటాడు? హర్యానా. ఒకవేళ శాతంలో అడిగాడు అనుకోండి, భారతదేశంలో అత్యధిక అటవీ శాతం ఎక్కడుందని? మిజోరం. తక్కువ హర్యానా. సేమ్ ప్లేస్. ఇలా అర్థం. ఒకవేళ బిలాయి ఇనుము ఉక్కు కర్మాగారం ఏ దేశ సహకారంతో కట్టాడు? బిలాయి, దుర్గాపూర్, రూర్కెలా. బిలాయి రష్యా దేశ సహకారంతో, దుర్గాపూర్ బ్రిటన్ దేశ సహకారంతో, రూర్కెలా జర్మనీ, పశ్చిమ జర్మనీ అంటాం మనం, పశ్చిమ జర్మనీ. సో బిలాయే కాదు, ఇంకోటి కూడా బోకారో. బోకారో బిలాయి రష్యా సహకారం, దుర్గాపూర్ బ్రిటన్ సహకారం, రూర్కెలా పశ్చిమ జర్మనీ సహకారం. ఇలా అడుగుతాడు మనకు జీకే ఓరియంటెడ్. ఇంకా ఇంపార్టెంట్ పార్కులు ఉన్నాయి మనకు రెగ్యులర్గా అడిగినవి. ఇక్కడ ఉత్తరాఖండ్లో రాజాజీ నందాదేవి నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది అంటాడు? రాజాజీ నేషనల్ పార్క్, నందాదేవి నేషనల్ పార్క్ ఉత్తరాఖండ్లో ఉంటాయి. సిమ్లీపాల్ సత్కోయి, సిమ్లీపాల్ సత్కోయి, సిమ్లీపాల్ సత్కోయి ఒరిస్సా, ఒరిస్సా రాష్ట్రంలో ఇది సిమ్లీపాల్ సత్కోయి. ఇంకా మనకి ఏమడుతాడు? కర్ణాటకలో బందీపూర్, బందీపూర్ నేషనల్ పార్క్ ఎక్కడ అంటాడు? కర్ణాటక. మానస్ అడుగుతాడు, మానస్ కజిరంగా ఎక్కడున్నాయంటాడు? అస్సాం. మానస్ కజిరంగా నేషనల్ పార్క్. నెక్స్ట్ సుందర్బన్స్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉందంటాడు? వెస్ట్ బెంగాల్, వెస్ట్ బెంగాల్. నెక్స్ట్ రణతంబోర్ సరిస్కా, రాజస్థాన్. రణతంబోర్ సరిస్కా. నెక్స్ట్ గిర్ అడుగుతాడు, గుజరాత్. నెక్స్ట్ పన్నా అడుగుతాడు, మధ్యప్రదేశ్, మధ్యప్రదేశ్. ఇవి మనకు వివిధ రాష్ట్రాల్లో ఇంపార్టెంట్ సంబంధించిన జాతీయ పార్కులు మనకి రెగ్యులర్గా అడిగేటం అనమాట. సో నెక్స్ట్ ఇంకా తీసేసుకుంటే మనకు జీకేలోన పెద్దవి చిన్నవి కూడా అడుగుతాడు. ఒరిస్సాలో ఉన్నటువంటి సరస్సు ఏదంటాడు? చిల్కా సరస్సు. ఏపీలో ఉండే సరస్సు ఏది మనకు? కొల్లేరు సరస్సు, తర్వాత పులికాట్ సరస్సు. భారతదేశంలో అతిపెద్ద మంచినీటి సరస్సు ఏదంటాడు? ఉలార్ సరస్సు. భారతదేశంలో అతిపెద్ద ఉప్పునీటి సరస్సు ఏదంటాడు? సాంబార్ సరస్సు. మన ఏపీలో అయితే వెంబనాడ్ అష్టముడి ఏ రాష్ట్రంలో ఉన్నాయంటాడు? కేరళ రాష్ట్రంలోన. తర్వాత క్రేటర్ లేక్ ఎక్కడ ఉంది అంటాడు? అగ్నిపర్వతం వల్ల ఏర్పడింది, మహారాష్ట్రలో ఉంది. తర్వాత ఈ పుష్కర్ సరస్సు ఎక్కడ ఉంది అంటాడు? రాజస్థాన్లో. ఇలా సరస్సులకు సంబంధించి భారతదేశంలో అతి ఎత్తైన జలపాతం ఇది జోగ్ జలపాతం, లేదా జొర్షెపా జలపాతం. ఇలా జలపాతాలకు ఒకవేళ ప్రపంచంలో తీసేసుకుంటే మనకు నయాగరా, ఏంజల్ జలపాతం ఉన్నాయి. ఒకటి పెద్దది, ఒకటి ఎత్తైన జలపాతం. తర్వాత భారతదేశంలో అతిపెద్ద మ్యూజియం ఏదని అడుగుతాడు? కలకత్తాలో ఉంది, కలకత్తాలో ఉంటుంది. సో ఇలా డిఫరెంట్ అనేది మనకు అడుగుతాడు. సో ఇవి మనకు జీకేలో పార్ట్ 1గా చెప్తాను. పార్ట్ 2లో వచ్చేసి మిగతావి మళ్ళీ డిస్కస్ చేద్దాం మనం. సో ఒకవేళ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ.